బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్‌లో రణరంగం ఎలా ఉంటుందో దివ్య పైన కింగ్ నాగార్జున గారు చూపించబోతున్నట్టు క్లియర్ కట్‌గా మనకి అర్థమవుతుంది. ఇకపోతే ఈ వీకెండ్ అయితే ఒక్కొక్క కంటెస్టెంట్ చేసిన మిస్టేక్స్‌లో హైలైట్‌గా మారిన మిస్టేక్ అంటే మన దివ్య గారు చేసిన మిస్టేక్ అనమాట. అయితే దివ్య ఈ వారం తనూజని క్లియర్ కట్‌గా టార్గెట్ చేసి తనను కెప్టెన్సీ రేస్ నుంచి తీసేయడం జరిగింది. ఇకపోతే కింగ్ నాగార్జున గారు వచ్చి "ఏమమ్మా కెప్టెన్ అయ్యేసరికి కొమ్ములు బాగా పెరిగినట్టున్నాయి" అంటూ ఇక దివ్యకైతే ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందట. అయితే ఇక నువ్వు కెప్టెన్ అయ్యావని మిగతా కంటెస్టెంట్స్ అందరినీ చులకనగా చూస్తానంటే అది చాలా తప్పు. వాళ్ళపైన ఆర్డర్స్ వేయడం ఇంకా పెద్ద తప్పు అంటూ కింగ్ నాగార్జున గారు దివ్యకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. అయితే గౌరవ్ విషయం కోసం మాట్లాడుతూ, సాయి శ్రీనివాస్ విషయం కోసం మాట్లాడుతూ, తనూజ విషయం కోసం మాట్లాడుతూ ఇక దివ్యను ఇక ఏకి పారేశారట నాగార్జున గారు. గౌరవ్‌కి ఆర్డర్ వేసేంత డిమాండ్ నీ దగ్గర ఎందుకుంది? నువ్వు కెప్టెన్ అవ్వచ్చు. కానీ వేరే కంటెస్టెంట్స్‌కి ఆర్డర్స్ ఎలా వేస్తావు? ఇక సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే నీకు ఇకపైన ఎవరు సపోర్ట్ ఇస్తారో చూద్దాంలే అని సాయి శ్రీనివాస్‌ని బెదిరిస్తున్నావేంటి? అంటే ఆయన ఈ హౌస్‌లో కంటెస్టెంట్ కాదా? అలా అని మిగతా కంటెస్టెంట్స్ ఎవరు లేరా? నువ్వు ఆయన్ని బెదిరించే వరకు వచ్చావంటే కెప్టెన్ బ్యాడ్జ్ నీ చేతికి ఉందనా? అని ప్రశ్నించడం జరిగిందట. ఇకపోతే ఫైనల్‌గా తనూజ కోసం కూడా ప్రశ్నించడం జరిగింది. తనూజని నువ్వు క్లియర్‌గా టార్గెట్ చేశావా? లేదా? అని ఒకటే క్వెషన్ అడిగితే ఇక ఎవరు దివ్య లేదు సార్ నేనేమి టార్గెట్ చేయలేదు. నాకు తనూజ పైన ఎటువంటి నెగటివిటీ ఫీలింగ్ లేదు అని చెప్పిందట. నువ్వు క్లియర్‌గా తనూజని టార్గెట్ చేసి భరణి గారి కోసం తనను నామినేషన్స్‌లో వేశావని అందరికీ తెలుసు. అలానే తనను టార్గెట్ చేసే కెప్టెన్సీ రేస్ నుంచి తీసేశావని అందరికీ తెలుసు. ఇక చూసే ఆడియన్స్‌నే అడుగుదాము. కావాలని టార్గెట్ చేసి తనూజని కెప్టెన్సీ రేస్ నుంచి తీసిందా దివ్య అని అడిగితే 99% వరకు కూడా అందరూ దివ్య కావాలని టార్గెట్‌తోనే తనూజ కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసిందని చెప్పడం జరిగింది. ఇకపోతే దివ్య లేదు సార్ నేను ఇమాన్యుయల్ నాకు హెల్ప్ చేశాడు. నేను అందుకే రిటర్న్ బ్యాక్ హెల్ప్ చేశాను అంతే అంటే, మరి డైనింగ్ టేబుల్ దగ్గర వీడియో ప్లీజ్ అని చెప్పి అక్కడ తనూజకి దివ్య ఇచ్చిన మాట వీడియోని ప్లే చేసి చూపించారట. మరి నువ్వు చూసావు కదా! నువ్విచ్చిన మాటను మరి నువ్వే నిలబెట్టుకోకపోతే ఎలా అని ప్రశ్నించడంతో దివ్య దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి. రీతు, తనూజ ఉంటేనే నువ్వు తనూజని సపోర్ట్ చేస్తానన్నావు. మరి ఇమాన్యుయల్ ముగ్గురు ఆప్షన్ ఉన్నప్పుడు కూడా నువ్వు తనూజని సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయడం, చేయకపోవడం అదంతా కంటెస్టెంట్స్ ఇష్టం. కానీ నువ్వు క్లియర్ కట్‌గా టార్గెట్‌తో తీసేస్తున్నావని అర్థమైపోతుంది. తనూజ ఎంత కష్టపడి గేమ్ ఆడింది. అలానే నీ కోసం కిచెన్‌లో నీ కెప్టెన్సీలో ఎలాంటి పొరపాట్లు రాకూడదు అని చెప్పి మళ్ళీ నువ్వు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా కిచెన్‌లోకి వచ్చి నీ కోసం వంట చేసింది. అలానే కిచెన్‌లో ఏం జరుగుతుందో దాన్ని జాగ్రత్తగా చూడమని కూడా నిన్ను హెచ్చరించింది. అంటే నీ కెప్టెన్సీని సరైన దారిలో తీసుకెళ్లిన అమ్మాయే కెప్టెన్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు వెనక నుంచి లాగి పడేస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఫుల్‌గా టార్గెట్ చేశావు అంటూ దివ్యని ఏకి పారేశారంట నాగార్జున.